నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. కాగితం ఏం వ్రాసినా దాన్ని తనలో దాచుకుంటుంది. కానీ కొన్ని వ్రాతలు మాత్రమే కాగితాలు దాచుకునేలా చేస్తాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. భాద్రపద మాసం కృష్ణపక్షం 2025 సెప్టెంబర్ 12 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:07. సూర్య అస్తమయం సాయంత్రం 6:17. చంద్రోదయం రాత్రి 9:49. చంద్రాస్తమయం ఉదయం 11:29. తిథి పంచమి ఉదయం 10:10 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం భరణి ఉదయం 11:59 వరకు. తదుపరి కృత్తిక. కరణము తైతుల ఉదయం 10 గంటల వరకు. తదుపరి గరజి రాత్రి 8:41 వరకు. తదుపరి వనిజ. యోగము వ్యగాతము మధ్యాహ్నం 1:40 వరకు. తదుపరి హర్షణము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:41 నుండి 12:12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:14 నుండి 4:46 వరకు. గుళిక కాలం ఉదయం 7:38 నుండి 9:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:36 నుండి 1:25 వరకు. వర్జ్యం రాత్రి 11:04 నుండి 12:33 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు. అమృత గడియలు ఉదయం 7:02 నుండి 8:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:36 వరకు. సెప్టెంబర్ 12 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి ఉదయం 10:10 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఉన్న భరణి కృత్తిక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. మహాలయ పక్షం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 5:30 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం సాయంత్రం 5:30 వరకు. చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. సాయంత్రం 5:30 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం
భరణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. కృత్తికా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ఉప పాండవులను సంహరించిన వారు అశ్వత్థామ. ఈరోజు ప్రశ్న: ఉత్తర అభిమన్యుల కుమారుడు ఎవరు? అంజనా ప్రసన్నుడు, ఉత్తరుడు, పరీక్షిత్తు, ఘటోత్కచుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకొని మీకు అడ్డంకి రాకుండా మసులుకుంటారు. వృషభ రాశి: అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలకు తగినంతగా ఉంటుంది. మిథున రాశి: స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. కర్కాటక రాశి: అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. సింహరాశి: దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. కన్య రాశి: ఆలోచనలు అమలు చేయడంలో విజయం సాధిస్తారు. తులారాశి: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి కొంత గట్టెక్కి అడుగులు వేస్తారు. వృశ్చిక రాశి: చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ధనుస్సు రాశి: దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరుతాయి. మకర రాశి: నిర్ణయాలలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కుంభరాశి: అప్రయత్నంగా కొంత ధనప్రాప్తి కలిగి కొంతమేర రుణాలు తీరే అవకాశం. మీనరాశి: పలుకుబడి హోదాలు కలిగిన వారు పరిచయమవుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.